ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థితిలో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభువా, నాయన నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించుటకు నీవు ఇచ్చిన మహాకృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు. నాయన ఈ దినమును ఈ సమయంలో చూడకుండా ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ మమ్మల్ని సజీవ లెక్కల ఆరోగ్యవంతులుగా కాపాడి తండ్రి ప్రభువాన్ని పిలుచుటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు. ఆరాధన అంతటి నీవు ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రారంభం నుండి చివరి వరకు నీవే అధ్యక్షత వహించి నడిపించండి ప్రభా. రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమంగాను త్వరితంగా నీవు తోడుకు రండి. ఎవరు నిర్లక్ష్యము చేయకుండా ఆలస్యము చేయకుండా ఒక్కొక్కరిని సన్నిధికి నాయనా త్వరపట్టి మీరు తీసుకురండి ప్రభా. చేరువచ్చిన ప్రతి బిడ్డల నిమిత్తం నిన్ను స్థుతిస్తూ ఉన్నాం ప్రభా. నాయన పాటల ద్వారా నీవు మహిమ పొందండి. పాటలు పాడే బిడ్డలను, వాయిద్యాలు వాయించే బిడ్డలను మీరు బలపరిచి నీ ఆత్మతో నువ్వు నింపమని వేడుకుంటున్నాను. ముఖ్యంగా నీ దాసుని నిసులు చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన చక్కటి వర్తమానాన్ని మీరు దయచేయండి. ఆరాధన అంతటిలో నీవే ఉండి అధ్యక్షత వహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగయుగాలకు ఆధారమా నీకే అద్వితీయుడా. మరణమైనను నిర్వసంగమైనను ఈ చల్లుడు నాకున్న భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రువు ఎడబలమైన కోట నీవెగా. మరణమైనను ఎర్రసంగమైనను ఈ తోడు నాకున్న భయమేలను. శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రువు ఎడబలమైన కోట నీవెగా. నా దుర్గమా నా శైలమా నా అతిశయమా నా ఆనందమా. నా దుర్గమా నా శైలమా నా అతిశయమా నా ఆనందమా. నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం. నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. హింసలైనను పలు నిందలైనను ఈ చల్లని రెక్కలే నాకాశ్రయం. చీకటైనను హింసలైనను పలు నిందలైనను ఈ చల్లని రెక్కలే నాకాశ్రయం. చీకటైనను అగాధమైనను నీ కృపా కిరణమే వెలుగు మార్గము. నీతి సూర్యుడా నా పోషకుడా నా వైద్యుడా నా మంచి కాపరి. నీతి సూర్యుడా నా పోషకుడా నా వైద్యుడా నా మంచి కాపరి. నీవే మార్గం నీవే జీవం నీవే సత్యం నీవే సర్వం. నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నీవే సత్యం. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా, యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా. హల్లెలూయా హల్లెలూయా. యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నా జీవిత కాలమెల్లా
ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, చప్పట్లు కొట్టి పాడదాం అందరూ. ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కుంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కుంగించే బాధలను, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని కష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నన్ను జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. బహు వ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహు వ్యాధులు నన్ను సోకినా, బలు వ్యాధులు నన్ను వినినా, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే 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 నా. అందరూ కలిసి పాడదాం. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా, యేసయ్యా యేసయ్యా. అందరూ చెప్పండి కూడా పడదాం. నా కాపరి నా ఊపిరి నీవయ్యా, ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా, ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా, ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా, ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవయ్యా, కరములు తట్టి నిన్ను కీర్తింతునయ్యా, కరములు తట్టి
నిన్ను కీర్తింతునయ్యా. కరుణించువాడా కరుణామయ, కరుణించువాడా కరుణామయ. కీర్తింతునయ్యా నిన్ను కీర్తింతునయ్యా, కీర్తింతునయ్యా నిన్ను కీర్తింతునయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నాపైన ఊపిరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నాపైన ఊపిరి నీవయ్యా. ప్రథమా ఫలముతో నిన్ను ప్రణుతింతునయ్యా, ప్రథమా ఫలముతో నిన్ను ప్రణుతింతునయ్యా. పరిశుద్ధుడా నా ప్రాణప్రియుడా, పరిశుద్ధుడా నా ప్రాణప్రియుడా. ప్రణుతింతునయ్యా నిన్ను ప్రణుతింతునయ్యా, ప్రణుతింతునయ్యా నిన్ను ప్రణుతింతునయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నాపైన ఊపిరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నాపైన ఊపిరి నీవయ్యా. ఆత్మ సత్యముతో నిన్ను ఆరాధించునయ్యా, ఆత్మ సత్యముతో నిన్ను ఆరాధించునయ్యా. ఆత్మ స్వరూపి అభిషేకుడా, ఆత్మ స్వరూపి అభిషేకుడా. ఆరాధించునయ్యా నిన్ను ఆరాధించునయ్యా, ఆరాధించునయ్యా నిన్ను ఆరాధించునయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నాపైన ఊపిరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నాపైన ఊపిరి నీవయ్యా. ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా, ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నాపైన ఊపిరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నాపైన ఊపిరి నీవయ్యా. ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా, ఆరాధనయ్యా నీకే ఆరాధనయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నాపైన ఊపిరి నీవయ్యా. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. మరి దేవుడు గడిచిన నెలంతా తన కృపలో భద్రపరిచి దేవుని సన్నిధిలో ఉండడానికి ఎంతగానో తన కృపను చూపిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. బాగున్నారా అందరూ? మరి దేవుడు తన కృపను చూపి మనందరికీ చక్కని ఆరోగ్యాలనిచ్చి అన్ని విషయాల్లో సహాయము చేసి దేవుని సన్నిధికి రావడానికి దేవదేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. మరి ఇది నాన్న మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్న మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడుగు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాచునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చిన్న ప్రార్థన చేసుకున్నానండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపా కనికరములు గల దేవా, నీకు లెక్కలేరని స్థుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా, కుటుంబాలుగా మేము కూడి అయాని సన్నిధికి రావడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నీ చూపిన నీ కృపను బట్టి నీకు వందనాలు.
అయా నీ మాటను మేము వినిచుండగా తండ్రి ప్రభా, అయా అల్పురాలను అయోగ్యురాలను తండ్రి నన్ను నేను జ్ఞాపకం చేసుకుని నా బలహీనతలో నువ్వు బలపరిచే దేవుడవుగా ఉన్నావు కనుక తండ్రి, నీ మాటను నేను మాట్లాడుటకు నీ సహాయమును నాకు దయచేసి నువ్వు మహిమ పొందుమని, అయా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి యెషయా గ్రంథము ఒక చిన్న బైబిల్ లాంటిది. బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మొత్తం అన్ని కలుపుకుంటే, పాత నిబంధన కొత్త నిబంధన అన్ని చేసుకుంటే కలుపుకుంటే 66 పుస్తకాలు ఉన్నాయి. మరి ఈ 66 పుస్తకాలు ఉన్న ఈ బైబిల్లో ఈ యెషయా గ్రంథంలోనే 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాలలో మొదటి నుంచి 39 వరకు అధ్యాయాల వరకు ఒక భాగంగా చూసుకుంటే దేవుడు యూదాను బట్టి తీర్పు తీరుస్తున్నాడు. వారి యొక్క వ్యభిచారమైన వారి యొక్క పరిస్థితిని బట్టి. వ్యభిచారం అంటే దేవుణ్ణి విడిచి వారు వేరే దేవతల వైపు వారు చూస్తూ వేరే వాటిని సేవిస్తూ వారు జీవిస్తున్నప్పుడు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. యూదాని మాత్రమే కాదు, అనేక జనములకు తీర్పు తీరుస్తున్నాడు. మరి 40వ అధ్యాయం నుంచి 66 అధ్యాయాల వరకు చూసుకుంటే దేవుడు విమోచన కలగ చేస్తున్నాడు, విడుదల కలగ చేస్తున్నాడు, తన కృపను చూపుతున్నాడు, తన మహిమను మన పట్ల చూపి తాను మహిమ పొందుతున్నాడు. మరి ఈ 43వ అధ్యాయంలో మరి దేవుడు ఎంత మనతో మాట్లాడాలని మరి నాకు తలంపించిన దేవునికే నేను దేవుని స్తుతిస్తూ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 2వ వచనము, నీవు జలములలో బడి దాచినప్పుడు నేను నీకు తోడైయుందును. జలములలో బడి దాచినప్పుడు నేను నీకు తోడైయుందును. జలములు అంటే సముద్రము, భయంకరమైన నీళ్లతో ఉండే ఆ ప్రదేశాన్ని దాటుతున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. జలములు, సముద్రము అనగానే ఒక సమస్యకు సాదృశ్యము. మరి ఇశ్రాయేలు ప్రజలు వారు కనాను దేశానికి బయలుదేరినప్పుడు, ఐగుప్తు నుంచి కనాను దేశానికి బయలుదేరినప్పుడు మరి వారికి మొదటగా ఎదురుపడిన ఒక పెద్ద సముద్రము. ఏం చెప్పండి? ఒక పెద్ద సముద్రం వారికి ఎదురుపడింది. ఏ సముద్రము? ఎర్ర సముద్రము. మరి నిర్గమకాండంలో మరి దాని గురించి ఉంది. నిర్గమకాండం 14వ అధ్యాయంలో వారు ఎర్ర సముద్రాన్ని మరి 40 రోజుల్లో వెళ్లాల్సిన దేశాన్ని దేవుడు చాలా చుట్టూ తిప్పి వారిని నడిపించాడు. తీరా వెళ్ళిపోదాము అనుకునేసరికి ఎదురుగుండా చూసేసరికి చాలా పెద్ద సముద్రము, దాని ఒడ్డు ఎక్కడుందో కూడా వారికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వారు దేవుని వైపు చూచినప్పుడు దేవుడు వారికి మార్గమును సరళము చేశాడు. ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలగా చేసి వారిని నడిపించారు. 6 లక్షల కాలు బలము ఆ యొక్క ఆరిన నేలలో. మరి గుర్రాలు కూడా ఉంటాయి కదా, వారితో పాటు పశువులు, మందలు అన్నిటిని తీసుకొని వెళ్తున్నారు. గుర్రం అయితే అంట బురద కాలులో, అసలు బురద ఉండే చోట కాలు పెట్టదంట, తనకి గట్టిగా ఉండాలంట నేల. అలాంటి నేలలోనే చక్కగా వెళ్తుందంట. మరి ఆ నేల ఎంత బాగా ఆరిపోయి ఉంటుందో ఇంకొకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒకసారి ఆలోచించండి. అంత ఆరిన నేలగా చేసి ఇశ్రాయేలు ప్రజలను నడిపించి అక్కడ తన్ను తాను మహిమపరుచుకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదికి పొర్లి పారవు. మరి మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఒక చోట మోషే ఏం చేశాడు? దేవుని మాటను వినలేదు. ఒకసారి బండతో మాట్లాడమన్నాడు, ఒకసారి బండని కొట్టమన్నాడు దేవుడు. కానీ మోషే ఇశ్రాయేలు ప్రజలు పెడుతున్న విసుగుకి మరి వారి సనుగులు అవన్నీ తట్టుకోలేక తన యొక్క ఆలోచన అక్కడ ప్రదర్శన చేసి తను కోపం తెచ్చుకొని దేవుడు మాట్లాడమంటే కొట్టాడు బండని. కొట్టమన్న చోట చక్కగానే కొట్టాడు, మాట్లాడమన్న చోట మరలా కొట్టాడు. కొట్టినప్పుడు దేవునికి కోపం వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? మోషేని, నేను ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసిన భూమిలోకి నువ్వు అడుగు పెట్టడానికి ఏమాత్రము లేదు, నా మాటను నువ్వు
తిరస్కరించావు, నాకు ఎదురుగా చెప్పావు సమాధానమని. మరి మోషే అంతగా కష్టపడి అంతమంది యొక్క ఆలోచనలు, వారి విసుగులు, వారి రకరకాలైన ఏడుపులు, ఒకటి కాదండి, ఇద్దరు పిల్లలు ఉంటేనే తట్టుకోలేకపోతున్నాం. ఒకరికి ఒక రకమైన బాధ ఉంటుంది, ఇంకొకరికి ఇంకో రకమైన బాధ ఉంటుంది. వాళ్ళిద్దరికి సర్ది చెప్పడానికే మనకి సరిపోవట్లేదు. కానీ అంత జనానికి ఎంతగానో దేవుని జ్ఞానాన్ని పొందుకుంటూ, దేవుని జ్ఞానం ద్వారా మోషే వారందరినీ నడిపిస్తున్న సమయంలో ఒక్క చోట తన యొక్క కోపాన్ని ప్రదర్శించి, తన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని విసిగిపోయి దేవుడు చెప్పినట్టుగా చేయకుండా ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. అప్పుడు ఏమైంది? మోసే ఉండిపోయాడు. ఆ దేశాన్ని దేవుడు చూపించగలిగాడు, కానీ తన పాదం మాత్రము మోషే మోపలేదు. అక్కడ చనిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఎవరు నడిపించారు? యెహోషువ. మరి యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. వారు ఎరికో ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్నప్పుడు వారికి ఒక నది అడ్డొస్తుంది. నీవు నది జలములలో బడి దాచినప్పుడు నేను నీకు తోడైందును. జలములు, రివర్స్, నదులు, ఈ నదులలో బడి వెళ్తున్నప్పుడు యోర్దాను నది వారికి ఎదురైంది. అప్పుడు యెహోషువ కూడా దేవుని వైపు చూచి దేవుని సహాయం అడిగినప్పుడు యోర్దాను నదిని దేవుడు ఏం చేశాడు? 2 రాసులుగా నిలిపివేశాడు. అలా ఆగిపోయినాయి అంటండి. ఆగిపోయి ఒక మార్గాన్ని ఏర్పాటైంది. అప్పుడు మందసం వెళ్తుండగా వెనకాల ఇశ్రాయేలు ప్రజలు నడిపింపబడ్డాడు. మరి నీవు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు కూడా సమస్య ఎటువంటిదైనా కావచ్చు, సముద్రం వంటిదైనా కావచ్చు, నదిలా ప్రవహిస్తూ వెనువెంటనే వచ్చేదైనా కావచ్చు, కానీ దేవుడు వాటన్నిటికంటే గొప్ప దేవుడు. నీవు జలములలో బడి దాచినప్పుడు, నీవు ఇంకా నదులలో బడి వెళ్ళినప్పుడు నీకు తోడైంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు. మరి ఎన్ని శ్రమలు వచ్చినా ఏమొచ్చినా వారు దేవుని వైపు చూడగలిగారు కనుక మరి దేవుడు వారికి సహాయం చేశాడు. రెండో మాటగా, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అంటే ఈ అగ్నిలో వెళ్తున్నప్పుడు వేదన, భయంకరమైన వేదన. ఆ యొక్క అగ్ని తాకిడి, పెద్ద మంట ఉందనుకోండి, ఆ పక్క నుంచి మనం వెళ్తుంటేనే ఆ సెగ తగిలితే చాలా వేడిగా ఉంటుంది. చలికాలం అనుకోండి వెచ్చగా అనిపిస్తుంది, కానీ ఎండాకాలము అటువంటి వేడి ఉందనుకోండి, మరి అడవి ప్రాంతాలలో మీరు ఎప్పుడైనా చూసారో లేదో కానీ మేము నివసిస్తున్న మా ప్రాంతాల్లో చాలా దట్టమైన అడవులు. మరి వేసవి కాలం వచ్చిందంటే, ఎండాకాలం వచ్చిందంటే గాలి తాకిడికి ఎండిపోయిన ఆకులు అవన్నీ తగిలబడి అలా మంటలు వస్తూనే ఉంటాయి. ఒక రకమైన చిత్రం కనిపిస్తూ ఉంటుంది ఊరిలో నుంచి కొండ వైపు చూస్తున్నప్పుడు, అలా కాలిపోతూ ఉంటుంది అనమాట. అంత వేడి, అటువంటి శ్రమ వచ్చినప్పుడు కూడా నీవు కాల్చబడవు, అవి నీకేమి చేయవు అని దేవుడు సెలవిస్తున్నాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఒకటి ఉంటుంది. నెబుకద్నెజరు దురాయను ఒక ప్రాంతంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టి దాన్ని సేవించమని ప్రజలందరికీ చాటింప చేస్తాడు. సంగీత వాద్యాల యొక్క ధ్వని వినబడినప్పుడు అందరూ వచ్చి ఆ విగ్రహం ముందు సాగిలపడమని ఒక మాటని ప్రకటిస్తాడు. ఎవరైతే సాగిలపడరో వారిని అగ్నిగుండంలో పడవేయమని చెప్తాడు. అలాంటి సమయంలో ఆ యొక్క మరి బబులోను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు కొందరు కొనిపోబడి, అంటే చెరగా పట్టబడి అక్కడికి వచ్చి జీవిస్తున్న సమయంలో షద్రక్, మేషగు, అబేద్నెగోలనే ఒక 3 స్నేహితులు, దానియేలు యొక్క స్నేహితులు, మరి వారు అక్కడున్న సమయంలో వారు మాత్రమే ఆ యొక్క ప్రతిమ ముందుకు సాగిలపడకుండా ఉంచారు. మరి చక్కని మాట అక్కడ ఉంటుంది, ఒకసారి తెరవండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. ఈ దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మరి రాజుగారు చెప్పిన మాట అందరూ వినాలి. అధికారి మాటకి మనం లోబడాలి కదా, అధికారులకు దేవుడు లోబడమన్నాడు. కొన్ని విషయాలలో అధికారులే తప్పుగా మనల్ని గైడ్ చేస్తున్నప్పుడు దేవుని సహాయాన్ని మనము అడగాలి. అధికారులు లోబడాలి. వారు ఒకవేళ తప్పుగా గైడ్ చేస్తున్నప్పుడు దేవుని సహాయాన్ని అడిగినప్పుడు వారి మనసును దేవుడు మార్చగలడు. మరి ఇక్కడ ఈ నెబుకద్నెజరు మరి అందరికీ చాటింపు వేసి రాజు మాటగా అక్కడున్న అధిపతులందరూ చాటించిన తర్వాత ఒక విషయం రాజుగారికి తెలిసింది. ఒక 3 మాత్రము ఆ ప్రతిమకు సాగిలపడటం లేదని.
అప్పుడు ఏం జరిగిందంటే 16వ అధ్యాయము 16వ వచనం శద్రకును మేషకును అబద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎంత చక్కని మాట అండి. ఏమంటున్నారు వారు? ఈ యొక్క వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అగ్ని జ్వాలల మధ్యలోనికి వెళ్ళినప్పుడు అవి నీకేమి చేయవు అని దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చాడంటే ఊరికనే చెప్పలేదు. మనుషుల మాటలైతే ఈరోజు నీకు నేను తోడుగా ఉంటాను, సహాయము చేస్తాను, అస్సలు భయపడద్దని చెప్పి రేపటి కనిపించకపోవచ్చు. వారు ఒకవేళ ఫోన్ చేయమన్నా చేసిన వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. కానీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మరి అగ్నిగుండంలో పడవేయటానికి అంత సిద్ధం చేస్తున్నారు. ఎవరైతే ఆ యొక్క ప్రతిమకు నమస్కరించరో వారిని ఆ అగ్నిగుండంలో పడవేయాలని, ఎప్పటికంటే ఎక్కువగా, ఎంతగా? 7 అంతలు రెట్టింపుగా ఆ అగ్నిగుండాన్ని బాగా వేడి చేశారంటండి. వేడి చేసిన తర్వాత ఈ ముగ్గురే కదా చెప్పారు, అయ్యా మేము ఆ ప్రతిమకు నమస్కరింపము, దాన్ని మేము పూజించము, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని చెప్పి అలా ధైర్యంగా నిలబడ్డారు. దేవుని మాటను బట్టి నిలబడినప్పుడు మరి రాజు ఆల్రెడీ ఒక ఆజ్ఞను జారీ చేశాడు కనుక మరి వారిని అగ్నిగుండంలో వేయాలి. అయితే ఈ ముగ్గురిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేస్తున్నప్పుడు వారు ఎలాంటి బట్టలు వేసుకొని ఉన్నారో ఆ బట్టలతోనే వారి కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో పడవేశారంట. పడవేసినప్పుడు పడవేస్తున్న వారు కూడా కాలిపోయారంట, కానీ వీరు కాలలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంత గొప్ప దేవుడు! ఆ అగ్నిగుండంలో వారిని పడవేశాక వారితో పాటు ఇంకొక వ్యక్తి సంచరిస్తున్నాడు. ఒక అగ్ని, ఒక మంట మనిషికి తగిలినప్పుడు మొదటగా కాలిపోయేది తల వెంట్రుకలే. ఎందుకంటే సరసరమని వెళ్ళిపోతాయి అంతే. చిన్న మంట పెట్టుకొని మనం చలికి కూర్చున్నాం అనుకోండి, మంట కొద్దిగా ఎక్కువ అయ్యాక ఫస్ట్ హెయిరే ముట్టుకుంటుంది, జుట్టు, కనుక అంత తొందరగా కాలిపోయి స్మెల్ వస్తుంది. కానీ వీరికి ఏది కూడా కాలలేదంట, అసలు స్మెల్లే రావట్లేదంట. అప్పుడు రాజు చూస్తూ ఉన్నాడు అగ్నిగుండంలో ఏం జరుగుతుంది అని. చూస్తున్న క్రమంలో 4వ వ్యక్తిగా దేవుడు సంచరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి 4వ వ్యక్తిగా సంచరిస్తున్నప్పుడు రాజుగారు చాలా ఆతృతగా నిలబడి చాలా విచిత్రంగా, ఏం జరుగుతుంది లోపల? వేసిన వారు చచ్చిపోయారు, కాలిపోయారు, వీరి ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి సంచరిస్తున్నాడు అని చెప్పి గమనించి మరి ఆ యొక్క అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి చక్కగా పిలిచాడంట. అదే అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, 27వ వచనం నుంచి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శవములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. హల్లెలూయా. వారి దగ్గర అగ్ని యొక్క ఏది కూడా కాలిన స్మెల్, వాసన అన్నది రావటం లేదంట. మరి అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. నీవు అగ్ని జ్వాలలలో నడిచినప్పుడు అవి నిన్ను కాల్చివేయవు, జ్వాలలు నిన్ను కాల్చవు. మరి దేవుడు ఇంత గొప్ప మేలుని మన జీవితాల్లో చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అసలు ఎందుకు మనల్ని ఇలా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు, అసలు మనం ఏమని అనుకున్నాడు దేవుడు అని మనం మొదటి వచనంలో చూస్తే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు అంటే యాకోబు పేరే. అయితే ఆ దేశంలో ఉన్నవారనే కాదు, నీవు దేవుణ్ణి ఆశ్రయించావు కాబట్టి నీవు కూడా దేవుని బిడ్డవే.
నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తువి. నీవు నా సొత్తువి, నీవు నా సొంతము అనగానే మనకి ఎంత ఆనందం వేస్తుంది కదా, చాలా బలం వచ్చేస్తుంది. కానీ దేవాతి దేవుడు చెప్తున్నాడు, నీవు నా సొత్తువి, నీవు నా సొత్తువి, నీవు నా రక్తము ద్వారా కొనబడిన బిడ్డవి. కనుక నీవు ఇటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను, అవేమి నిన్ను చెయ్యవు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇంకొక మాట ఏంటంటే, మరి లాజరు చనిపోయాడు కదా, చనిపోయి బరియలు కూడా చేసేశారు, ఒక సమాధిలో పెట్టేసినప్పుడు దేవునికి తెలుసు లాజరు చనిపోతున్నాడని కూడా తెలుసు, కానీ తొందరగా వెళ్ళలేదు. ఎందుకు అంటే దేవుని మహిమను వారు చూడాలి, దేవుడు చేసే కార్యాలు నెరవేర్చబడాలి, లేఖనములు నెరవేరినట్లు జరగాలి. కనుక దేవుడు కొద్ది ఆలస్యం చేసి తర్వాత వెళ్ళినప్పుడు, మరి ఆ సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు వారి యొక్క అక్కలు మార్తా అంటుంది, ఎందుకయ్యా అక్కడికి వెళ్దాం అంటున్నావు, ఆ రాయి పొర్లిస్తే చాలా స్మెల్, చాలా భయంకరమైన కుళ్ళిన వాసన వస్తుంది, వద్దు అని చెప్తుంది. కానీ దేవుడు అలా ఇంకా నువ్వు వెయిట్ చేయి, ఆయన మహిమను చూస్తావని చెప్తున్నాడు దేవుడు. కనుక లాజరు బయటికి రమ్మనంగానే ప్రేత వస్త్రములతోనే బయటికి వచ్చేసాడు లాజరు. ఒకవేళ లాజరు అని పిలవకుండా చనిపోయిన వారందరినీ పిలిచుంటే అందరూ వచ్చేస్తునేమో, కానీ పేరు పెట్టి పిలిచిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పేరు పెట్టి మనల్ని పిలుచుకున్న దేవుడు, నీవు నా సొత్తు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు కనుక, నిన్ను రక్షించుకున్నాడు కనుక, తన బిడ్డగా జీవించటానికి నీకు ఒక అవకాశం ఇచ్చాడు, తన పరిచర్యలో వాడబడటానికి ఒక తలాంతును నీకు ఇస్తున్నాడు. ఆ తలాంతును నువ్వు ఎన్ని రెట్లుగా వాడుతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. అయ్యా, నీ బిడ్డగా నేను జీవించటానికి నాకు అవకాశం ఇచ్చావు, నీ సంఘం మధ్యలో నేను ఉండటానికి నీ కృపని నాకు చూపావు, ఒక మంచి తలాంతును నాకు ఇస్తున్నావు, ఈ తలాంతులో నేను చాలా ఎక్కువగా వాడబడి నిన్ను మహిమపరచాలని దేవుని మనము అడగాలి. నీవు నా సొత్తు అని పిలుస్తున్న దేవుడు, మరి మనిషి నీవు నా సొంతము, నా ఆస్తికి నీవు వారసాలు అన్నప్పుడు మీకు చాలా బలం రావచ్చేమో, అది భౌతికమైన మాట. మనిషి ఈరోజు నీది అంటాడు, రేపు నీది కాదు అని చెప్తాడు. కానీ దేవాతి దేవుడు సమర్థుడు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీకు తోడుగా ఉండి నడిపిస్తూ నిన్ను పిలిచిన దేవుడు, తన సొత్తుగా చేసుకున్న దేవుడు, తన అరచేతిలో నిన్ను చెక్కుకున్న దేవుడు. మరి అరచేతిలో చెక్కుకోవడం అంటే ప్రేమ కలిగినప్పుడు వారి పేర్లు మన ఒంటి మీద పచ్చబొట్లుగా వేయించుకుంటారు కదా, ప్రేమను సూచిస్తుంది. ఇంకా అది చెక్కుకున్నప్పుడు శ్రమ ఉంటుంది, ఆ శ్రమను అనుభవిస్తున్నాడు దేవుడు. సిలువలో మన శ్రమను, మనం పాపులమై ఉంటుండగానే మనల్ని పిలిచిన దేవుడు మరి మన కోసం తన శ్రమ పడుతున్నాడు. అంత ఇష్టంగా ప్రేమించిన దేవుడు, నిన్ను తన సొత్తుగా పిలిచిన దేవుడు. కనుక ఆ యొక్క మరి అంత చక్కని పిలుపు కలిగిన మనము దేవుని సన్నిధిలో లోబడుతూనే ఉండాలి. మోషేలాగా ఏమాత్రము కూడా మన యొక్క కోపాన్ని, మనకుండే ఆలోచనని వ్యక్తపరిచి దేవుని ముందు శిక్షకు మనము గురి కాకూడదు. మరి ఇన్ని శ్రమలలో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటారు. యోర్దాను 2 ఏకరాసులుగా నిలబెట్టి తన ప్రజలను నడిపించిన దేవుడు, అగ్నిలో కూడా తన బలమును, తన సామర్థ్యతను చూపుతూ కాపాడుతున్న దేవుడు. ఒకవేళ కాల్చి వేసేలాంటి సమస్య వచ్చినా అందులో నీకు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. కనుక నిన్ను తన సొత్తుగా పిలుచుకున్న దేవుడు, ప్రతి ఒక్కరిని పిలుచుకున్న దేవుడు. ఆయన పిలుపు ఉన్నవారే దేవుని సంఘంలో ఉంటారు, అవునా కాదా? ఆయన ఏర్పాటు చేసుకున్న వారే రక్షణ మార్గంలో ఉంటారు. కనుక మరి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు, ఆయన సంఘముగా, ఆయన స్వాస్యముగా తన సన్నిధిలో మనం నిలవబడాలని ఆశపడుతున్న దేవునికి మనకిచ్చిన తలాంతులను బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమ పరుస్తూ ఆయన్ని మాత్రమే ఆరాధించాలి, ఆయన్ని బట్టి మాత్రమే అతిశయించాలి. మనుషుల యొక్క మెప్పుని ఒకవేళ మనం కోరుకొని ఉంటే, ఆల్రెడీ మనం ఈరోజు చదివిన కీర్తనలో ఉంది కదా,
మనుషుల యొక్క మెప్పు, వారి పొగడతలకు, వారి యొక్క మరి ఎంతగా మనల్ని హైప్ చేస్తారంటే చాలా పైకి ఎత్తేస్తారు, ఒకేసారి కిందకి పడేసేస్తారు. ఏదైనా ఒక మాట అనేసారు అనుకోండి, అయిపోయి దబదబా 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 కారిపోతాయి. అదే దేవాతి దేవుని నువ్వు హెచ్చించావనుకో, నిన్ను అందరికంటే ఎత్తుగా ఉంచే దేవుడు, తన సంఘముగా, తన స్వాస్యముగా నిన్ను నన్ను పిలుచుకున్న దేవుడు కనుక ఆయన్ని మాత్రమే నీవు ఆరాధించి, ఆయన్ని బట్టి మాత్రమే నీవు అతిశయించగలిగితే గొప్ప మేలులు, ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నడూ నువ్వు చూడనివి చూడగలవు. అంత గొప్ప బలము కలిగిన దేవుడు, సామర్థ్యము కలిగిన దేవుడు. ఎంత గొప్ప సామర్థ్యం ఉందంటే, అంత వేడిని కలిగి ఆ యొక్క అగ్నిగుండంలో పడవేసిన వారికి ఏ హాని కలగలేదంటే నువ్వు నమ్ముతావా? నమ్ముతావా? నమ్మకపోవచ్చేమో, కానీ నీకొస్తున్న శ్రమ కూడా అలాంటిదే. నువ్వు కుంపట్లో నిలబడి ఉండకపోవచ్చు, కానీ ఆ శ్రమ కాల్చివేసేదే, ఆ యొక్క సమస్య కాల్చివేసేదే. కానీ దేవాతి దేవుని వైపు చూచినప్పుడు నిన్ను పిలుచుకున్న దేవుడు ఇంత సమర్థత కలిగిన దేవుడు, బలము కలిగిన దేవుడు కనుక ఆ సమస్య నుంచి విడుదల దయచేటకు సమర్థుడని నీవు విశ్వసించినప్పుడు, దేవాతి దేవుని చూచినప్పుడు నీవు దాని నుండి విడుదల పొందుకోగలవు. అంత మాత్రమే కాదు, నీకు తోడుగా ఉండి నడుస్తానని వాగ్దానం చేసిన దేవుడు, చనిపోయిన లాజరును తిరిగి లేపిన వాడు, పాపంలో చనిపోతున్న మనల్ని బ్రతికించిన దేవుడు, తన రక్తం ద్వారా మనల్ని కొన్న దేవుడు. శ్రమ దినాలని నీవు దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో నీ భౌతికమైన అవసరత నిమిత్తం ఎక్కువగా నీవు విజ్ఞాపన చేస్తున్నావేమో, ఒకసారి ఆలోచన చేయి. దేవుని బిడ్డగా నీవు మార్చబడాలని విజ్ఞాపన చేస్తే నీ భౌతికమైన అవసరత దేవుడు తీరుస్తాడు. నీవు దేవుని కొరకు నిలవబడితే నీ కొరకు దేవుడు నిలవబడతాడు. ఒకరి కొరకు ఒకరు అన్నట్టుగా తన అరచేతుల్లో చెక్కుకున్న దేవుడు, శ్రమను అనుభవించిన దేవుడు, ఈ యొక్క లెంట్ దినాలని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వస్తూ, ఉద్యోగము కావాలనో, వివాహము కావాలనో, ఇంకొకటో నా బిడ్డలకు కావాలనో, వారి బిడ్డలకు కావాలనో, లేకపోతే ఏదేదో సమస్యలన్నీ దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేస్తున్నావు, మంచిదే. కానీ అన్నిటికంటే ముందు నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగిస్తే, నువ్వు నన్ను సొత్తుగా పిలుచుకున్నావు, పేరు పెట్టి నన్ను పిలిచావు, ఎవరికి లేని భాగ్యమును నాకు ఇచ్చావు, నీ బిడ్డగా జీవించడానికి ఏ కట్టడలు లేవు, నేను లేవంగానే నిన్ను పిలవచ్చు తండ్రి అని. అవునా కాదా? అవునా కాదా? నీలా నన్ను మార్చయ్యా అని దేవుణ్ణి అడిగితే తప్పకుండా మారుస్తాడు. మన దేవుణ్ణి ఎందుకు అడుగుతున్నాము? మన తండ్రిని ఎందుకు అడుగుతున్నాము నీలా మార్చమని? ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు, కపటము లేదు. అంత పరిశుద్ధత కలిగిన దేవుణ్ణి నీలా నన్ను మార్చయ్యా అని అడిగినప్పుడు మనలో మంచితనము ఉంటుంది. ఆ మంచితనము ఇతరులకు మనము చూపగలము. కనుక ఇంత ధైర్యంగా అడిగేది ఎవ్వరికీ లేదు. దేవాది దేవుని ఆశ్రయించిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంది. కనుక అయ్యా నీలా నన్ను మార్చు అని అడిగినప్పుడు, ఆయన యొక్క మంచితనాన్ని మనలో ఇచ్చినప్పుడు, మన హృదయంలోకి వచ్చినప్పుడు మనం ఇతరులకు మంచి వారంగా కనిపిస్తాం. ఆయనలో కపటం లేదు, ఆయనలో చీకటి లేదు, చెడు ఎంత మాత్రమునూ లేదు. అంత పరిశుద్ధంగా ఉన్నాడు కనుకే ఆయనలాగా మార్చమని అడిగే అధికారం మనకి ఉంది. ఏ ఒక్కరికి లేదు, ఏ మతాల్లో కూడా లేదు, ఎక్కడ లేదు. కానీ దేవుణ్ణి మాత్రమే అడిగే అధికారం మనకి. అంత గొప్పటి అధికారాన్ని కలిగి ఉన్న మనము నీ సొత్తుగా, నా సొత్తుగా దేవుడు మనందరినీ చేసుకున్నాడు. నన్ను ఒక్కదాన్నే కాదు కదా, మీ అందరినీ పిలిచిన దేవుడు, మీ అందరినీ ముందుగా పిలిచాడు. నేను చిన్నదాన్ని అయి ఉండొచ్చు, నాకు తర్వాత పిలిచాడు నా పేరు. కానీ మనం గర్భంలో పిండముగా రూపింపబడక ముందే ఆయన కన్నులు మనల్ని చూచిన కన్నులు కనుక మనల్ని పిలిచిన దేవుడు గొప్పవాడు. కనుక ఆయనలా మార్చమని అడగండి, అప్పుడు మనము చక్కగా జీవించగలము. మన అవసరతలు ఎలాగో తీరకుండా అస్సలు ఉండవు. అది మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, ఒకసారి దాన్ని ప్రయత్నించండి. అయ్యా ఈ దినం నీ కోసం నేను ప్రతిష్ఠిస్తున్నాను, నా అవసరత ఇది అయి ఉండొచ్చు, కానీ నేను నీ వైపు చూస్తున్నానని మీరు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు అది డెఫినెట్గా తీరిపోతుంది. దాన్ని నేను రోజు అనుభవిస్తున్నాను, దాన్ని రోజు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, దాని ద్వారా నేను ఎంతో ఆనందాన్ని పొందుకోగలుగుతున్నాను. మీరు కూడా పొందుకోగలరు. కనుక మరింత చక్కగా ఆయన సొత్తుగా మనల్ని పిలుచుకున్న దేవుడు కనుక ఆయన వైపు చూడండి. ఆయనలాగా మారాలనే
ఆశను కలిగి ఉండండి. తన సంఘముగా, తన స్వాస్థ్యముగా మనల్ని నిలబెట్టుకున్న దేవుడు తన ఆత్మతో మనల్ని నింపినప్పుడు మనం చాలా చక్కగా ఆయన స్తుతించగలము, ఆరాధించగలము, అన్ని చేయగలము. కనుక మనల్ని ముద్రించిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. సమస్య ఏదైనా ఎలాంటిదైనా దేవుని మీద ఆధారపడండి. ఇచ్చిన మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నైనా మేము ఇలాగూ ఆరాధనలో పాల్గొనటానికి నీవిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు. దీనిలో పాల్గొనిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎంతమంది నీ సన్నిధికి రాకుండా నిర్లక్ష్యం చేశారో వారిని నీవే దర్శించండి నాయన. నీవు దర్శించండి ప్రభువా. నీవే వాళ్ళు నాయన ఎందుచేత నీ సన్నిధికి రాలేకపోయినారో, ఏ ఆటంకము వారిని, ఏ సాతాను వెనక్కి లాగిందో వాళ్ళని నాయన దర్శించండి ప్రభువా. నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఆరాధనలో పాల్గొన్న వారందరినీ దీవించండి. అలాగే నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను నాయన దశమ భాగములు, బియ్యాలు, ఇంకా ఏమేమి పట్టుకొచ్చి పళ్ళు పలహారాలు ఏం తీసుకుని వచ్చారో వాటిని బట్టి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని నాయన మా ప్రభువా నీ కనుదృష్టి ఒక్కొక్కరిపై రానివ్వండి. ఉడికలో మీరు ఆధిపత్యం వహించండి. నజరేయుడైన యేసయ్య ఈ నెలంతా కూడా మా ఒక్కొక్కరికి నాయన నీ హస్తము తోడుగా ఉంచండి. ఎవరికి ఏ విధమైన ప్రమాదాలు, ఆపదలు, నాయన వ్యాధులు నాయన మరి రాకుండా నీవు కాపాడండి. నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్.